యుఎస్ వైస్ ప్రెసిడెంట్ జేడి వ్యాన్స్ ఇండియా వచ్చారు. సో ఆయన విజయనగరం అల్లుడు. ఆయనతో పాటు ఇండియాలో పర్యటించాలని ఎలాన్ మస్క్ కూడా చాలా ఆసక్తిగా ఉన్నారట. ఇండియన్ మార్కెట్స్లో వాళ్ళకి కొత్తగా కనిపిస్తున్న అంశాలు ఏమేమి ఉంటాయి సార్? అమెరికా ఉపరాష్ట్రపతి భారతదేశానికి రావడం 12 ఏళ్ల తర్వాత ఇదే మొదటిసారి. 1-2 సార్లు వచ్చిన అధ్యక్షులు కూడా ఉన్నారు, కానీ సాధారణంగా అమెరికా ఉపరాష్ట్రపతి ఉపాధ్యక్షుడు వైస్ ప్రెసిడెంట్ ఈ అంతర్జాతీయ వ్యవహారాల్లో అంతగా తలదూర్చుకోడు, మనం ఇందాక అన్నట్టే. అవును. కానీ ప్రత్యేకంగా ట్రంప్ ఆయన పంపిస్తున్నాడు. మోడీకి తన సమస్యలు అంతర్జాతీయంగా తను చేస్తున్నవి, అలాగే భారత వ్యతిరేకత ఆగ్రహం వస్తున్నదాన్ని ఎలా సర్దుబాటు చేయాలి, వీటికి సంబంధించి మీరు చెప్పిన విజయనగరం అల్లుడు కావడం, ఉషా వ్యాన్స్ ఇవన్నీ కూడా నేపథ్యంలో ఆయన రాగానే అక్షరధామ్ సందర్శిస్తారు, ఇట్లాంటివి కూడా చెప్తున్నారు. సో ఇది కేవలం లాంఛనప్రాయమైన పర్యటన కాదు, ఇది తప్పకుండా ఒక దౌత్యపరమైన సందేశం అండ్ ఒక హిడెన్ ఎజెండా ఉంది. భారతదేశంలో అమెరికా రాయబారిని ఇంకా నిర్ణయించలేదు. ఆ విషయంలో కూడా మోదీతో కొంత మాట్లాడాలి, ఆయన అభిప్రాయాలు తెలుసుకోవాలని. ఇంకోటి కొంచెం సర్దుబాటుగా ఉండండి, మీరు మాకు తోడుగా ఉండండి అని హిడెన్ ఇది పంపించాలని. ఈ సమయంలో మస్క్ను కూడా మీరు చూడండి, ఎలాన్ మస్క్ కేవలం కార్పొరేట్గా రావట్లేదు, ఆయన ట్రంప్ బృందంలో చాలా కీలక 2వ స్థానం. ఆల్మోస్ట్ ఈయన వైస్ ప్రెసిడెంట్ అయినా ఆయన 2వ స్థానం. అంటే మోర్ ఆర్ లెస్ మినిస్టర్ ఫర్ డిస్ఇన్వెస్ట్మెంట్. ఆఫ్ కోర్స్ మోడీ ఈజ్ ఆల్రెడీ కమిటెడ్ టు ప్రమోట్ ఎలాన్ మస్క్ టెస్లా. సార్ ఆయన కార్లు అమ్ముకోవడానికి వస్తున్నాడు, అందులో డౌట్ ఏం లేదు. ఫస్ట్ మిషన్ అయింది అది. సరే, ఆయన కార్లు అమ్మడంతో పాటు ట్రంప్ ఐడియాస్ కూడా కొంత అమ్మడము, ట్రంప్ యొక్క గుడ్ ఆఫీసర్స్ తనకు మెయిల్ చేసుకోవటము. సో పెద్ద మిషన్ ఉంది. మిషన్ ఈయనెవరు మస్క్ అండ్ వాన్స్ ఇది అల్టిమేట్లీ మిషన్. మీకు దాని కొనసాగింపుగా ఏంటంటే ఆయన కార్లు అమెరికాలో ఫెయిల్ అయినాయి, అవి తీసుకొచ్చి మనకు అంటగట్టబోతున్నాడు. అది నిజమే, వాళ్ళు తీసుకోవట్లేదు. రెండోది యూరోపియన్ యూనియన్ ఏమో ఇవి కొనొద్దని వాళ్ళు దాదాపు అనధికారిక టెంపరేచర్ తట్టుకోలేను, ఇండియన్ టెంపరేచర్ తీసుకోవట్లేదు. అందుకనే ఇంకోటి ఇండియన్ ఆటో ఇండస్ట్రీ అంత ప్రముఖంగా అంత బాగా లేనప్పుడు ఇప్పుడు వాటిని తీసుకొచ్చి మొన్న బడ్జెట్లో కూడా అన్ని రాయితీలు దానికే ప్రకటించారు. ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం కూడా అది వరకు వీళ్ళు ఎలక్ట్రిక్ వెహికల్స్ చాలా ప్రకటించారు, కానీ అవన్నీ అంతగా ఇంకా వర్కౌట్ అయ్యి దీంట్లోకి రాలేదు. కానీ మోడీ పుష్ ఇస్తే భారతదేశం పెద్ద మార్కెట్ కాబట్టి అది ట్రంప్ లైఫ్ ఇవ్వచ్చు. ఇది మస్క్కి ఏం జరుగుతుందో మనం చూడాలి. కానీ ఇండియన్ ఇండస్ట్రీలో ఇండియన్ బిజినెస్ పీపుల్లో కూడా చాలా డౌట్స్ ఉన్నాయి. వామపక్షాలే కదా. ఆయన ఇక్కడికి పంపించే ముందు రెసిప్రకల్ టారిఫ్స్ మీద వాళ్ళు దే నీడ్ టు హ్యావ్ ఎ క్లారిటీ గవర్నమెంట్ ఆఫ్ అమెరికా. ఎందుకంటే మీకు 125%, 200% ఏంటంటే అది అన్న పిల్లలు ఆడుకునే నిజమే. వాసు ఈరోజే ట్రేడ్ విషయాల్లో ఒక అష్టోత్తర నామం లాంటిది ఈరోజు ట్రంప్ ప్రకటించాడు. అది ఇది నేను అట్లా అని ఇట్లా అని అంటున్నాను. నేను 8 షరతులు, ఈ 8 షరతులకు ఒప్పుకుంటేనే నేను దేశాలతో సంబంధాలు పాటిస్తాను అని, అవన్నీ తను చెప్పినవన్నీ అందరూ వినాలని. రెండవది వీటి మీద భారత విద్యార్థులు వీసాలు వీటి మీద కోర్టులు కొన్ని అభ్యంతరాలు చెప్తే మా దేశంలో జడ్జీలంతా కూడా చాలా నెగిటివ్ ఫెలోస్ అయిపోయారు అని జడ్జీలు కనెక్ట్ చేస్తాం. దూబే మాట్లాడాడు అంతే ఓపెన్. మనం ఇంతకుముందు డిబేట్ లో కూడా డిస్కస్ చేసి చూపించాం కూడా. అంతే. అవును అవును. లెఫ్టిస్ట్ డైరెక్ట్ గా వేసాడు, ఇంకా మొహమాట పడ్డాడు దూబే. అవును, లెఫ్టిస్ట్ ఓరియంటేషన్ జడ్జెస్ ఉండటం వల్ల ఈ దరిద్రం దాపురించిందని అన్నాడు. అవును అవును. నేరుగా వాళ్ళెక్కడ లెఫ్టిస్టులు ఊరికి అనడం తప్పదు, ఎవరినో అనడానికి. అంతే అంతే. అందుకనే తప్పకుండా జరుగుతుంది, పెద్ద దుమారం అయితే రేగుతుంది అందులో. రెండోది 6,000 మంది స్టూడెంట్స్ సార్ భారతదేశం నుంచి. మొన్న నైట్ ఎన్ఆర్ఐ షోలో మాట్లాడినప్పుడు అక్కడి నుంచి ఒక అటార్నీ మాట్లాడారు, నేను చూసాను. ఆవిడ చాలా స్పష్టంగా చెప్పారు, డిపోర్టేషన్ ఇంతవరకు జరగలేదు, బట్ జరగదు అని మాత్రం చెప్పలేము. కొన్ని ఏంటంటే ప్రస్తుతానికి ఆపారు, కౌట్లు ఆపాయి ప్రస్తుతానికి. హెచ్చరించి పంపించి మందలించి పంపించేసే చిన్నపాటి అభియోగాలు అవి. దానికే ధైర్యమెత్తున్నాడు ట్రంప్. డిపోర్టేషన్ ఆపారనే కోర్టుల మీద ఆయన యుద్ధం చేస్తున్నాడు. రేపు అమెరికా అధ్యక్షుడు అసాధారణ అధికారాలతో ఉత్తర్వులు ఇస్తే కోర్టులు కూడా ఏం చేయలేదు. అదే ఆయన అలాగే వెళ్ళదలుచుకున్నాడు అందరూ దాన్ని మింగించడానికే, దాని మీద ఒత్తిడి తెచ్చి మీరు మాట్లాడొద్దని మోదీ గారికి చేయడానికే వాళ్ళు వస్తున్నారు. అండ్ ఇంకోటి ట్రంప్ విధానాలు పక్కన పెడితే మనం మన పిల్లలకి భారతదేశం నుంచి వెళ్ళే అందరికండి రాష్ట్రాలకి భాషలకు అతీతంగా చెప్తున్నా, ఆ దేశం వెళ్ళినప్పుడు ఆ దేశం చట్టం ఫాలో అవ్వాలండి అంతే. అది ఖచ్చితంగా అది చేయాలి. వాళ్ళు చదువు కోసం వెళ్ళారు, ఉద్యోగం కోసం వెళ్ళారు, అంతవరకు చూసుకొని వాడు అంత నిర్దిష్టంగా నేను కేసులు పెడతా అన్నప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాల్సిన బాధ్యత మన వైపు నుంచి కూడా. సరే, ఒకటి విదేశాలకు వెళ్ళి ఒళ్ళు మర్చిపోయి రాజకీయాల్లో పాల్గొనేంత వీర విద్యార్థులు ఏం కాదు వాళ్ళు పాపం.
కానీ ఏదో ఒక రోజున మీరు ఏదో చూపిస్తే నేను ఒకటి చూడొచ్చు, లేదా మీరు ఏదో చెప్తే నేను ఫార్వర్డ్ చేయొచ్చు. ఒకవైపు ప్రపంచం గ్లోబల్ విలేజ్గా మారిపోయింది, అసలు అడ్డమే లేదు అని ఒకవైపు చెప్పుకుంటూ, రెండో వైపున మీరు మీరు దయచేసి కళ్ళు తిప్పకండి, మీకు సెల్ ఫోన్ ఇవ్వకూడదు. ఉదాహరణకు చాలా హాస్టల్స్లో అమ్మాయిలకు సెల్ ఫోన్స్ ఇవ్వరు, అబ్బాయిలకి ఇచ్చి అమ్మాయిలకి ఎందుకు ఇవ్వరు, చిన్నపిల్లలకి ఎందుకు ఇవ్వరు, చాలా ఉంటాయి. మనం చెప్పాలంటే వాళ్ళు బతిమాలుతూ ఉంటారు. ఇట్లాంటివి మీకు విదేశాలకు వెళ్ళి అక్కడ చదువుకునే స్థాయి వచ్చిన ఒక పిల్లాడికి వాడి విచక్షణ శక్తి మీద నమ్మకం ఉంచాలి కదా మనం. వాటి మీద ఆంక్షలు పెడితే అంతకుముందు ఏదో బానిసల మీద కదా అమెరికా ప్రభుత్వం పెట్టినట్టుగా ఇప్పుడు వాళ్ళు నిబంధనలు ఇంకొకటి సార్ మీరు నిబంధనలు ఉల్లంఘిస్తే కనుక దాన్ని ఒక టైం ఫ్రేమ్ లో మీరు దాన్ని సెట్ చేయాలి. నా బోట్ వాళ్ళ డిమాండ్ కూడా అదే. ఇంకోటి ట్రాఫిక్ రూల్స్ దాటితే మీరు లైట్ పెట్టుకోకపోతే పూర్వం ఒకప్పుడు జస్ట్ వైలేషన్, ఉల్లంఘన మాత్రమే, నేరం కాదు అని స్పష్టంగా ట్రాఫిక్ రూల్స్ అని చెప్పినా కూడా వాళ్ళు అదే ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు నో వీఆర్ ఆస్క్డ్ టు ఫైల్ కేసెస్. సార్ వీళ్ళు సార్ మన అద్వానీ గారి బట్టలు ఇప్పదీసిన పరిస్థితి, జార్జ్ ఫెర్నాండెస్ రక్షణ మంత్రికి రక్షణ ఇది ఇంతకు ముందే జరిగాయి కదా. షారూక్ ఖాన్ కింగ్ డార్లింగ్ ఆఫ్ ఇండియన్ మాసెస్. కాబట్టి ఇవన్నీ ఒకరోజు జరగలేదండి. ఒకరోజు జరిగితే నియమ నిబంధనలు ఇవన్నీ కూడా మాట్లాడొచ్చు. ఏ నియమాల ప్రకారం గాజాలో అంత మారణహోమం జరుగుతుంది చెప్పండి, ఒకటి కాదు కదా. సో మేము ప్రపంచానికి నీతులు చెప్తాము, మా దగ్గరికి వస్తే మొత్తం మాకు లోపల ఉండాలని ఎలా కుదురుతుంది? మహత్తరమైన భారతదేశం చెప్తుంటారు కదండి డెమోక్రటిక్. ఎప్పుడో చెప్పాడు కేఆర్ నారాయణ కేఆర్ నారాయణ రాష్ట్రపతిగా ఉన్నప్పుడు, వరల్డ్ ఈజ్ ఎ గ్లోబల్ విలేజ్ నో డౌట్, బట్ ఇట్ కెనాట్ హ్యావ్ ఏ గ్రామాధికారి ఆఫ్ ఓల్డ్ ట్రైబ్. పాత రోజుల్లో లాగా ఊరికి ఒక పటేల్ అయితే ఉండొద్దు, అది కుదరదు అని చెప్పాడు. కాబట్టి ట్రంప్ ఏం ప్రపంచ పోలీస్ కాదు, ప్రపంచ పటేల్ కాదు, అలా బిహేవ్ చేస్తున్నాడు, దానికి పాఠం అనుభవిస్తాడు. అందుకని అమెరికన్స్ కూడా చాలా తీవ్ర స్థాయిలో నిరసన ఈరోజు కూడా ఈ క్షణంలో కూడా వస్తున్నాయి. ఒకవేళ మధ్యలోనే దింపేసినా మీరు ఆశ్చర్యపోనక్కర్లేదు. కార్పొరేట్ అమెరికా తలుచుకుంటే, అమెరికా ఇంక్ తలుచుకుంటే వాళ్ళు దింపేస్తారు కూడా ఇలాగే మాట్లాడుతుంటే. ఐ థింక్ వాళ్ళు వ్యవస్థను కాపాడుకుంటారు. అయితే ఇప్పుడు ఎలాన్ మస్క్ వివేక్ రామస్వామి మళ్ళీ ఏమైనా గుడి పుటాన్ని జరపాలి, జరగచ్చు, మీరు చూడొచ్చు ఆయన ఇలాగే విశృంఖలంగా వెళ్తే. రైట్.